హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. బెట్టింగ్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారని మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. ఒక అతను న్యూస్ బాగానే వైరల్ అయింది, చూసి ఉండొచ్చు మీ అందరు కూడా. అవుతాయిలేరా, క్లియర్ అయిపోతాయిలే. ₹1,00,000 ఏముంది, 2 నుంచి ఏమి వాటి జోలికి వెళ్ళకు. వాళ్ళ అక్క పెళ్లి పెట్టుకుని బెట్టింగ్ యాప్ ఆడి ఆ అమౌంట్ తిరిగి తీసుకురాలేక అమౌంట్ లాస్ అయ్యి రైలు పట్టాల కింద పడి తన ప్రాణాలని కోల్పోయిండు. ఇంకొక అతను కొడుకు విషయంలో తండ్రి ఆవేదన చూడాలి. ఇట్లాంటి వాటికి బానిసలయ్యి కుటుంబాలు ఈ రోజు బాధపడుతున్నాయి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అనే నినాదాన్ని ఇంకా గట్టిగా అందరూ కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు స్పెషల్గా ఇప్పటివరకు ఎలా అయితే మీ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోలు చేస్తూ గేమ్ ఆడండి, మనీ ఎర్న్ చేయండి, ఈజీ మనీ ఎర్నింగ్ అని ఎలా అయితే చెప్పారో అలాగే అవేర్నెస్ కలిగించడం కోసం మీ అందరూ కూడా మళ్ళీ ఒక్కొక్క వీడియోని తీసి బెట్టింగ్ని స్టాప్ చేయండి, దీనివల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, రోడ్డు మీద పడుతున్నాయి, కుటుంబాలలో కొంతమంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి మీరు కూడా అవేర్నెస్ కలిగించడానికి ఏమైనా చేస్తే కనీసం మీరు ఇప్పటివరకు చేసిన ఈ ఏవైతే బెట్టింగ్ యాప్ల మీద మీరు చేసే తప్పుడు ప్రచారం ఉందో కాస్త బాగుపడితే ఇప్పుడు ఇదంతా కూడా మర్చిపోయి అమ్మ వీళ్ళు చెప్పిరు చాలే, ఇప్పుడైనా రియలైజ్ అయ్యిరు అని మేము సంతోషంగా ఫీల్ అయ్యాం. అప్పట్లో పంచపాండవులే జూదమాడి మహాభారతంలో యుద్ధమే జరిగింది ఈ బెట్టింగ్ వల్లనే. 2017 యాక్ట్ నెంబర్ 29లో క్లియర్గా బెట్టింగ్ ఇల్లీగల్ అని చెప్పేసి రాసిరు. అయినాక కూడా ఇంకా బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు మా దాకా వచ్చిన ఒక న్యూస్, ఈవిడ గురించి మాట్లాడండి అని. ఆవిడ ఎవరో తెలుసా? టిక్టాక్లో చాలా ఫేమస్. పెరుగు పచ్చడి అంటే ఏ సౌండ్ తగ్గించవే అని చెప్పి ఒక్క వీడియో వైరల్ చేసి దాంతో బాగా ఫేమస్ అయిపోయి ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని దాదాపు 3 యూట్యూబ్ ఛానళ్ళు, చెర్రీ శతాక్షి, మళ్ళీ 1, 2, 3 నేమ్స్ మీద యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్కి 8 lakh ఫాలోవర్స్ ఉంటే ఇంకొక యూట్యూబ్ ఛానల్కి 1 lakh ప్లస్ ఉన్నారు, ఇంకో దానికి కూడా సేమ్ అనమాట. సో ఇంతమంది ఫాలోవర్స్ని గ్రాప్ చేసుకొని ఇంతమంది సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఇచ్చే వ్యూవర్షిప్ మీద ఎంతోమంది వ్యూవర్షిప్తోనే ఆ మనీ ఎర్న్ చేసి వాళ్ళు ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నారు. దాని అంతటికీ కారణం ఎవరైనా ఉన్నారంటే సబ్స్క్రైబర్స్, మాకు వ్యూవర్స్ ఇచ్చే వ్యూవర్స్ అనే చెప్పుకుంటాం. కానీ అలాంటి వ్యూవర్స్నే మోసం చేయాలి, సబ్స్క్రైబర్స్నే మోసం చేయాలి అన్న థాట్ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇప్పటివరకు వీలైతే మంచి అందించండి, చెడును మాత్రం అందించకండి అని చాలా చెప్పినాం. కానీ వీళ్ళు చేసినవి మాత్రం అంతా ఇంత ఉండవు. వీళ్ళేం నేను కొన్ని చూపిస్తాను మీకు, చూడండి. దాదాపు ఈమె చేసిన బెట్టింగ్ ప్రమోషన్లు ఇంకా ఏ యూట్యూబర్ కూడా చేసి ఉండడేమో, అన్ని మనం చేసింది ఈమె. కొన్ని మాత్రం మా వరకు వచ్చినాయి, కొన్ని రాలేవు. ముందుగా మనకి ఇష్టమైన గేమ్ ఆడటం వల్ల కలిగే సంతోషం వేరు, అది మాటల్లో చెప్పలేండి. నేను ప్లే స్పాట్ యాప్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది నా ఫేవరెట్ గేమింగ్ యాప్. ప్రతిరోజు 50 లక్షల ఈమె ఫేవరెట్ గేమింగ్ యాప్ అనమాట అది. పాపం ఎన్ని సంపాదించిందో మరి ఆ గేమింగ్ యాప్ ఆడి. ఎవరైనా వేరే వాళ్ళకి ఇది ఆడండి అని సజెస్ట్ చేసే ముందు అది మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేసి వేరే వాళ్ళకి చెప్పరు? బ్లైండ్గా వాళ్ళు ఇచ్చిన డెమో అకౌంట్లను ఫాలో అయ్యి జనాలందరినీ ఎడ్డిగొరలను చేసి వాళ్ళందరితోని తైతక్కలు ఆడిపిస్తున్నారు మీ అందరూ. అండ్ ఇంకో వీడియో చూపిస్తాం అది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఆ యాప్ వచ్చేసి విన్జో యాప్. ఈ యాప్ లో మీకు బోల్డెన్ గేమ్స్ ఉంటాయి. క్రికెట్, ఈవెన్ అందరూ పెరుగు పచ్చడి అంటే అంటుంటే అబ్బా వంటలు చేస్తుంది కదా, ఫుడ్ లవర్స్ ఏమో మంచి ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నారు, రోజుకో స్పెషల్ వండి పెడతారు. వీళ్ళు వండితే కొంతమంది ఆ వంటకాలను చూసి వాళ్ళ ఇంట్లో ఇలాగే వండాలి అని అనుకుంటారు. కానీ ఈమె చెప్పిన ఇప్పుడు ఈ గేమ్ల వల్ల ఈమెను నమ్మిన వాళ్ళు, ఈమెను నిజంగా ఇష్టపడే వాళ్ళు, వీళ్ళ ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఈమెను నమ్మి ఇప్పుడు ఏవైతే చెప్పిందో నేమ్స్ అవన్నిట్లలో మనీ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లా లాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టక్క ఈరోజు అన్ని డిలీట్లు కొట్టేస్తున్నారు. నెక్స్ట్ ఎవరి మీద కేసు ఫైల్ కావాలి అంటే ఈమె మీదనే ఫైల్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ చేసింది. కనీసం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది రియలైజ్ అయ్యి సారీ మా తప్పుని మేము ఒప్పుకున్నాం, ఇక పైన మేము ఇట్లాంటివి చెయ్యము అని చెప్తుంటే ఇంకా కొంతమంది మాత్రం మేము చేసిన తప్పేముంది, మేము పెట్టమన్నామా అందులో వాళ్ళని, మేము ఇన్వెస్ట్ చేయమన్నామా, అవును చేసుకున్నారు నాశనం అయ్యారు, మమ్మల్ని అడిగితే మేమేం చేయాలి అని రుబాబ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది పెట్టిరు, వాళ్ళు ఎందుకు పెడతలేరు? కనీసం ఒక సారీ చెప్పాలి, మీ వల్ల ఇంతమంది లాస్ అయ్యారు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక చిన్న కొంచెం బాధ కూడా మీ లోపల కలగలేదా ఇంతమంది లాస్ అవుతున్నారని? ఎందుకు మీరు ఇంకా అంత మూర్ఖంగా మొండితనంగా ప్రవర్తిస్తున్నారు? అండ్ ఇప్పుడు ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, పెరుగు పచ్చడి చేస్తూ మస్తు ఫేమస్ అయిన ఈ పెరుగు పచ్చడి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇన్ని గేమ్లని ప్రమోట్ చేసిన తర్వాత ఆమె ఎంత సంపాదించిందో తెలియదు. కానీ ఆమె యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మాత్రం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. G+1 హౌస్ కట్టుకుందామే, హౌస్ కట్టుకొని ఆ హౌస్ నేను ఇట్లా హౌస్ కట్టుకున్నా, నేను ఇలా అనుకున్నా అలా అనుకున్నా అని ఒక మంచి అప్డేటెడ్ వర్షన్ లో కట్టించుకుంది. ఇల్లు కూడా చాలా నీట్ గా కట్టించుకుంది. నేను మొత్తం చూసిన ఆ వీడియోని. అందులో ఆమె కొత్తింటికి
కొత్త సామాన్లు ఉండాలి, కొత్త సరుకులు ఉండాలి, కొత్త డబ్బాలు ఉండాలి అని చెప్పేసి ఇంట్లోకి మైక్రో ఓవెన్ కానీ, మంచం కానీ, మనం డోర్స్కి కట్టే కర్టన్స్ కానీ ప్రతిదీ కూడా కొత్తవే తను వాడింది. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఇన్ని కొత్త ఐటమ్స్ కొనాలంటే ఎన్ని అమౌంట్ అవుతాయి? అన్ని అమౌంట్ ఎక్కడివి తన దగ్గర? సరే యూట్యూబ్ నుంచే వచ్చినాయి అనుకుందాం. మరి ఈ గేమ్లు ఇవన్నీ కూడా ప్రమోట్ చేసింది కదా, మరి ఆ పైసలు ఏం చేసింది? ఇప్పుడు ఆమె ఒకవేళ నేను యూట్యూబ్ నుంచే కట్టుకున్నా అంటే యూట్యూబ్లో ఎంత వచ్చింది? మహా అంటే మీ వీడియో ఒకటి 1 lakh, 2 lakh, 3 lakh, మహా అంటే 1 million కొట్టిందేమో. ఎంత తిప్పి కొడితే 10,000 వస్తుంది 1 lakhకి. అది కూడా వాచ్ టైంని బట్టి వస్తుంది. సరే ఇప్పుడు అంత సంపాదించింది అనుకోండి, G+1 హౌస్ కట్టుకుంది. తర్వాత ఇంకా చెప్తా, ఈమె ఈ మధ్య కాలంలో మరి అది ప్రమోషనా లేకపోతే ఏమో తెలియదు కానీ హెయిర్ ఎక్స్టెన్షన్ చెప్పించుకుంది. హెయిర్ ఎక్స్టెన్షన్ బుటాక్స్ అనమాట. అది చేయించుకొని చాలా వీడియోలు పోస్ట్ చేసిరు. ప్రతిసారి ఇగో హెయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకున్నా, నేను ఇక్కడ చేయించుకున్నా, సో అండ్ సో అని చెప్పేసి కింద నెంబర్స్ మెన్షన్ చేస్తారు. అబ్బాబ్బా వీళ్ళ ప్రమోషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకో తెలుసా, చాలామంది మనీ లేక తక్కువ బడ్జెట్లో ఏమైనా అవుతుందేమో అని చూస్తుంటే వీళ్ళు మాత్రం సంపాదించుకొని అది కూడా దోచుకున్నవి కొన్ని తీసుకొని ఈరోజు ఇవన్నీ చేసుకొని ఇన్ని కథలు పడుకుంటూ మళ్ళీ కొత్తగా హెయిర్ ఎక్స్టెన్షన్లని మళ్ళీ సింగారించుకోవడానికి సోకులు పడుతున్నారు కొంతమంది. వీళ్ళనే కాదు, ఇంట్లో చాలామందే ఉన్నారు. అండ్ ఇంకా ఈమె రీసెంట్గా చేసినది స్పార్క్ వినీలా గారి డైట్లో ఫాలో అయింది. ఈ డైట్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా ప్రజెంట్ మనం ఆ డైట్ గురించి మాట్లాడడం కాబట్టి వీళ్ళందులోకి వెళ్ళి ఈమె వెయిట్ లాస్ అయినా అని చెప్పేసి దాదాపు అందులో జాయిన్ అయిన తర్వాత అన్ని వీడియోస్లలో స్పార్క్ వినిలా అని కింద నంబర్లు ఇస్తుంది. బాబ్బా ఈమె చేసినంత ప్రమోషన్, ఎవరైనా ప్రమోషన్ ఇస్తే ఆ ప్రమోషన్కి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత న్యాయం చేసిరో తెలియదు కానీ ఈమె మాత్రం 100కి 100 పాలు చేసిందబ్బా. ఒక మంచి సక్సెస్ ప్రమోషన్ చేసే లేడీగా మిగిలిపోయింది యూట్యూబ్లోనే అని చెప్పుకోవాలి. అట్లా దాదాపు ఈమె చేసిన అన్ని వీడియోలలో 90% ఆఫ్ వీడియోస్ అన్నిటికీ కూడా పక్కా ఆమె ప్రమోషన్ స్పార్క్ వినీలా గారిది యాడ్ చేస్తుంది. లేదు అంటే జ్యోతిష్యం. ఇంతకుముందు మనము ఇట్లా దొంగ బాబాలు ఉన్నారు, జ్యోతిష్యం పేరుతోని మస్తు మందిని మోసం చేస్తున్నారు, పైసలు లాక్కుంటున్నారు. మీరు ప్రమోట్ చేసే ముందు అది ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకొని చెయ్యండి అంటే మాకు అనవసరం, మాకు డబ్బులు వస్తాయి, మేము ప్రమోషన్ చేస్తాం, మేము డబ్బులు తీసుకుంటాం, మాకు అవన్నీ అనవసరం అంటే మీ వల్ల లాస్ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి మీ మీద రిటర్న్ కేసు పెడితే, కంప్లైంట్ ఫైల్ చేస్తే అప్పుడు నువ్వు ఏడుంటావు? నువ్వు సంపాదించిన ఈ డబ్బు, నువ్వు కట్టుకున్న ఈ ఇల్లు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతస్తులు, ఈ భోగాలన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయి? మనం మంచిగా ఉన్నంత వరకు, మనకు మంచి పేరు ఉన్నంత వరకు. నువ్వు ఒక్కసారి నీ మీద ఒక కేసు ఫైల్ అయ్యి నువ్వు ఒకవేళ జైలుకి కనుక పోతే ఎవరు అనుభవిస్తాయి ఇవన్నీ? పెరుగు పచ్చడి ఆంటీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మరి మిన్ని చేసింది. ఒకసారి ఆమెకు లైవ్లో కాల్ తీసుకుందాం. ఆ ప్రియ గారు, నేను వేదాంత్ టీవీ నుంచి సౌమ్యాన్ని మాట్లాడుతున్నానండి. కట్. ఐ థింక్ వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది బెట్టింగ్ కోసమే కాల్ చేస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని సావ దొబ్బుతారు అని. అందుకే చేసిన తప్పుని ఒప్పుకోలేక ఇట్లా ఫోన్లు కట్ చేస్తుంటారు అనమాట. దాదాపు 6 months బ్యాకో 7 months బ్యాకో చేసినాం మేము ఈ బెట్టింగ్లను స్టాప్ చేయండి అని. ఇట్స్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ బెట్టింగ్ యాప్లను స్టాప్ చేయండి అని పోరాటం చేస్తున్నాం. ప్రజెంట్ సత్యనారాయణ సార్ రియాక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడైనా కాస్త కేసులు వాళ్ళ మీద స్ట్రాంగ్గా పడ్డాయి. సరే మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం. ఎత్తట్లే ఫోన్. ఆల్రెడీ ఈమె మీద చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఈమె కామెంట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టుకుంటుంది. ఎవరితో చేసినా, అది ఫుడ్ బ్లాగ్ అయినా లేకపోతే స్పార్క్ అయినా ఇంకేదైనా ప్రమోషన్ అయినా కూడా ప్రతి దాంట్లో ఆఫే ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది వీళ్ళ దగ్గర. మరి మనీ వస్తున్న కొద్దీ ఇట్లా అప్గ్రేడ్ అవుతుంటారు అనమాట మనుషులు. అది వీళ్ళ దగ్గర మనం చూడొచ్చు క్లియర్గా. ఈరోజు ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. అక్క నువ్వు తప్పు చేసే వాళ్ళకి నువ్వు ఇట్లా ఫోన్లు కొడితే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అక్క? లైవ్లో ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతారు అక్క? నిజమే, 8,000 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు మరి మాత్రం ఉండదా? అదే ప్రమోషన్కి మేము ఇట్లా ప్రమోషన్ చేస్తున్నామండి అని ఫోన్ చేస్తే చెప్పండి ఎక్కడ, ఏంటి, ఎంత ఇస్తారు? ఇదే కదా మాట్లాడతారు. జనాలు మీ వల్ల లాస్ అయితే మీకేమో సంతోషాలా? ఈరోజు కాల్స్ చేసి ఒక సారీ చెప్తే ఏమవుతుంది? మరి ఇన్ని బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది కదా, నేను ఇంకోసారి బెట్టింగ్ చేయను అని రియలైజ్ అయ్యి ఎందుకు వీడియో పెట్టలేదు అనేది నాకు క్వశ్చన్ ఇంతవరకు కూడా. సో చూద్దాం, మరి మళ్ళీ చేస్తే ఆ రికార్డ్ని నేను ప్లే చేస్తాను డెఫినెట్గా. రికార్డ్ చేసి మరి మనము తెలిసి తెలియక కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మాకు ఈ మధ్య కాలంలో కొన్ని యాప్స్ లేకపోతే ఇంకా కొన్ని ప్రమోషన్స్ వస్తే కూడా ప్రమోషన్స్ చేయాలి అంటే మేము భయపడుతున్నామండి. ఎందుకంటే కొన్ని మాకు తెలియక మేము చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అంత రియలైజ్ అవుతుంటే ఇంకా కొంతమంది మాత్రం పట్టనట్టుగా స్టిల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈమె రీసెంట్గా iPhone 16 Pro కొన్నది, అది కూడా 1 TB. మరి ఎంత సంపాదించుంటే అంత ఫోన్ కొనొచ్చు?
ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఐఫోన్ ఇంతకుముందు కూడా ఉన్నది. మరి వీళ్ళ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వీళ్ళ అన్ని అప్డేట్స్ తెలుస్తాయి. వీళ్ళకి చాలా ప్రమోషన్స్ వస్తాయి. అన్నీ చేస్తారు. మరి ఆ పైసలు సరిపోవన్నట్టు బెట్టింగ్‌ల మీద పడి, వాటి నుంచి కూడా పైసలు సంపాదించుకొని ఏం లాభం చెప్పండి? ఈరోజు ఇంతమంది లాస్ అయితే. కనీసం ఒక్కరైనా రియలైజ్ అయ్యి ముందుకొచ్చి, మేము మీ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి మాట్లాడిర్రా? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే మాకేం అవసరం? చేసినాం మేము సారీ అంతే. ఇక చచ్చిపోయినోళ్ళు తిరిగొస్తారు వీళ్ళు సారీలు చెప్పంగానే. అండ్ ఇంకోటి, నేను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, రీసెంట్‌గా ఏం కాదు, దాదాపు కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈ బెట్టింగ్ వల్ల ఎంతమంది లాస్ అయ్యారో మీకు తెలుసా? మీరు ఇలా చేస్తున్నప్పుడు ఇది తప్పు అని నేను అడిగితే, దీంట్లో టాక్స్ గవర్నమెంట్‌కి పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం అంటలేదు. గవర్నమెంటే ఎలాంటి యాక్షన్ తీసుకోనప్పుడు మేమెట్లా చేస్తాం? మేమెట్లా స్టాప్ చేస్తామని మాట్లాడారు. అయితే నాకు ఓ డౌట్ వచ్చింది. నిజంగానే మరి గవర్నమెంట్ హస్తం ఇందులో ఉందా? రీసెంట్‌గా వేదాంత్ గారు చేసిన ఒక ఇంటర్వ్యూలో మెట్రోల పైన వాటిపైన స్టిక్కర్స్ అతికిస్తారు. వీటన్నిటికి మరి పెద్ద హెడ్ ఉంటారు కదా! మరి వాళ్ళందరూ కూడా దీంట్లో మింగిల్ అయ్యి దీన్ని ప్రమోట్ చేయండి. ఇది ఇల్లీగల్ ఏం కాదు అని చెప్పినట్టే కదా! అని చెప్పేసి చెప్తూ వచ్చిర్రు. సో, ఈరోజు ఇవన్నీ ఇన్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది, మరి గవర్నమెంట్‌కి నిజంగానే టాక్స్ పోతుందా ఇందులో? మీరు చెప్పండి. చూస్తున్న మీరు కామెంట్స్ చేయండి. గవర్నమెంట్‌కి టాక్స్ పోతుందా? ఫస్ట్ థింగ్. అండ్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళున్నారు. సెలబ్రిటీస్‌ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ మరి వీటికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద ఇంకా ఎందుకు యాక్షన్స్ తీసుకోవట్లేరు? రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి చెప్తూ వచ్చిర్రు. బెట్టింగ్ యాప్ ఇల్లీగల్, వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి. అవి ఆడకండి అని చెప్పి చెప్తూ వచ్చిర్రు. మరి టిక్ టాక్ విషయంలో టిక్ టాక్‌ని బ్యాన్ చేసినట్టే మన దగ్గర బెట్టింగ్ యాప్స్‌ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా! మనం తాగే మద్యం మీద, స్మోకింగ్ మీద, ప్రతి దాని మీద ఇది తాగకండి, ఆరోగ్యానికి ఇది హానికరం అని ముందుగానే హెచ్చరిక జారీ చేసే గవర్నమెంట్, మనం ఏదైనా సినిమా థియేటర్స్‌కి వెళ్ళినా ఎక్కడైనా కూడా ముందుగానే టొబాకో గురించి చాలా అవేర్‌నెస్ కోసం ఇస్తుంటారు. చాలా వీడియోస్‌ని డిస్‌ప్లే చేస్తుంటారు. మరి అలాగే ఈ బెట్టింగ్ విషయంలో కూడా అదే సినిమా థియేటర్‌లకు పోయే వాళ్ళకి స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అని ఎందుకు అవేర్‌నెస్ కలిగిస్తలేరు? అదే స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అని ఒకప్పుడు మెట్రోల మీద ప్రమోట్ చేసిన వాళ్ళు ఇప్పుడెందుకు మెట్రోల మీద బెట్టింగ్ ఇల్లీగల్, దీన్ని ప్రమోట్ చేయకండి అని చెప్పట్లేరు? అండ్ ఇంకోటి ఏందంటే, ఇంత చేసినప్పుడు కూడా మరి అవేర్‌నెస్ కలిగించడానికి ఏం చేయాలి అని ఒక్కరన్నా ఆలోచించిర్రా? సరే, అవేర్‌నెస్ కలిగించడానికి ఏం చేయాలి? ఇప్పుడు సినిమా థియేటర్‌లలో పెట్టినట్టు టొబాకోని ఎలాగైతే మంచిది కాదు అని ప్రమోట్ చేస్తున్నారో, అలాగే సినిమా థియేటర్స్‌లో కూడా ఇలా వేస్తే చాలా మంచిది. అండ్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బర్త్‌డేస్ అయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఇన్విటేషన్ బోర్డులు పెడతారు. పోస్టర్‌లు అతికిస్తారు, బ్యానర్‌లు పెడతారు. మరి అవే పోస్టర్‌ల మీద, అవే బ్యానర్స్ మీద స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అని ఎందుకు ఈ ప్రచారం చేస్తలేరు? అంటే మీకెవ్వరికీ దీని మీద పట్టింపు లేదా? లేకపోతే మరి ఇందులో ఇంకేమైనా ఉందా? నాకైతే అర్థమైతలేదు గానీ, అవేర్‌నెస్ కలిగించడానికి మనకి ఇన్ని రూట్స్ ఉన్నా గూడా ఎందుకు చేస్తలేరు? అంటే వాటి వల్ల పబ్లిసిటీ వస్తది గానీ, మరి మీరొకరు ముందుకొచ్చి రాజకీయ నాయకులు స్టాప్ బెట్టింగ్ అని ప్రమోట్ చేస్తే, సజ్జనార్ సార్ ఎట్లయితే అందరి మనసులలో దేవుడిలాగా నిలిచిపోయిండో, అట్లనే ఈరోజు స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ అని మీరొక పోస్ట్ ఏసి, మీ ఒక డిజిగ్నేషన్ రాసుకొని, మీ పేరు రాసుకుంటే, మీ పేరు కూడా దేవుడిలాగానే కొలుచుకుంటారు కదా అందరూ. మరి అదెందుకు ఆలోచిస్తలేరు? అండ్ ఇంకోటి, మనకి ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి, కాలేజీలున్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. మరి వీటిలో ఎళ్లి ఒక మంచిగా పిల్లలందరికీ కూడా అవేర్‌నెస్ కలిగించడం కోసం ఇవన్నిటిని అక్కడ గూడా ఇప్పటినుంచే బెట్టింగ్ యాప్‌లని ఆడకండి, ఇవి నిషేధం మన దగ్గర. ఈ యాక్ట్ ఉంది, ఇది ఇప్పుడే అమలయ్యింది అని జెప్పేసి చెప్తే ఎంత బావుంటది. చిన్నప్పటి నుంచి వాళ్ళు గూడా వేరే వాళ్ళు ఆడుతుంటే, మమ్మీ ఇది నువ్వు ఆడకు, డాడీ ఇది నువ్వు ఆడకు అని చెప్పుకుంటారు కదా! సరే, పిల్లలు వదిలేయండి. మరి కాలేజ్‌లో చదువుతున్న వాళ్ళు టీనేజ్‌లో ఉంటారు. మనీ ఈజీగా ఎర్న్ చేయాలి అనుకుంటారు. మరి వాళ్ళందరికీ గూడా ఇలాంటివి చెప్తే యూజ్ అవుతది గదా! జస్ట్ ఒక 10 మినిట్స్ చెప్పొచ్చు గదా! ఇవి అవేర్‌నెస్ కలిగించడం కాదంటారా? ఇన్ని విధాలుగా ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించడం కోసం ఇన్ని మార్గాలున్నా గూడా, ఇప్పటికీ అందులో ఒక్క మార్గాన్ని గూడా ఎందుకు చేపడతలేరు? నిజంగా ప్రజల క్షేమాన్నే కోరుకునే వాళ్ళైతే కాస్త ఇలాంటి వాటిని తొందరగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా! అనేదే నా క్వెషన్. మీరింత చేస్తున్నప్పటికీ గూడా ప్రమోషన్స్ చేసేవాళ్ళు టెలిగ్రామ్‌లల్ల పేర్లు మార్చుకొని లింకులు ఇస్తున్నారక్కా, మీరేం చేస్తున్నారు అని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లల్ల మెసేజ్‌లు పెడుతుంటే, వాటినెలా ఆపాలి? కాస్త బాధ్యత వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ప్రెజెంట్ టెలిగ్రామ్‌లో ఎవరైతే పేర్లు మార్చుకొని ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారో, ఇంకా ప్రమోషన్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, ప్రమోషన్ చేయాలి బెట్టింగ్ యాప్‌లది అన్న థాట్ కూడా మైండ్‌లోకి రాకుండా ఉండాలి అంటే, మీరు కాస్త వాళ్ళ పైన తీసుకున్న చర్యలు చాలా కఠినంగా ఉండాలి. అండ్ వీలైతే ఎవరి దగ్గర డబ్బులు లాస్ అయ్యారో వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా కాస్త ఏర్పాటు చేస్తే బావుంటది. ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్‌లు ఎవడైతే ప్రమోట్ చేయండి అని చెప్పి తీసుకొచ్చి ఇస్తాడో వాని బొక్కలెగిరి. అరే, నాకు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెట్టి, మీరు ప్రమోట్ చేస్తారా అని చెప్పేసి నాకే పెట్టిండు పోయి. ఎవరికి పెట్టొద్దో వాళ్ళకే పెట్టిండనమాట. నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తా ఆయన మెసేజ్ నాకు దొరికితే. సుష్మిత అట
దిస్ సైడ్ ఫ్రమ్ అని చెప్పేసి ఏదో మీడియా అని చెప్పి పెట్టిండు. ఐఎమ్ షేరింగ్ మెసేజ్ యాజ్ ఎ పర్సనల్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి పెట్టిండు. యాక్చువల్ నేనేమనుకున్నా ఇది ఏదైనా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ తీరా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది కూడా ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ అని, ఇందులో కూడా మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాస్ అవుతారు అని. నేను డైరెక్ట్గా ఒకటే చెప్పిన, నేను బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయను, ఎందుకంటే నా వ్యూవర్స్ నన్ను ట్రస్ట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ నమ్మి మోసపోవద్దు అంటే నేను ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒకటే చెప్పిన. దెన్ ఇట్లా అట్లా ఏముండదు, ఎందుకు లాస్ అవుతారు అని చెప్పేసి పెట్టిండు. అయినా సరే నో అని చెప్పేసిన. సో మళ్ళీ నాకు తను మెసేజ్ కూడా చేయలేదనమాట. ఫస్ట్ వీళ్ళ మీద కేసులు తీసుకోండి, అన్బెట్ అని అని వామ్మో ఒక్కరి కాదు 10 నేమ్స్, 100 నేమ్స్ ఉన్నాయి ఇట్లా బెట్టింగ్ల మీద. ఇన్ని నేమ్స్ ఉన్నాయి, ఇంకా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేదు? ఏదో 80 అంటారు, విన్ అంటారు. ఓ మై గాడ్, వింటా ఉంటే రోజుకు కొత్త యాపే వస్తుంది తప్ప అరే ఇంకా ఆగుతున్నాయి అన్నట్టయితే అనిపిస్తలేదు అనమాట నాకు. నాకు రీసెంట్గా కిరణ్ జాను అని చెప్పేసి వీళ్ళ గురించి మాట్లాడాలని, ఒక ఆమె 500K సబ్స్క్రైబర్స్ ఉన్నది, మరి తను కూడా చేస్తుంది అని ఇట్లా మెసేజ్లు పెట్టిరు. సో మీ అందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా, ప్రూఫ్స్ నాకు పంపించినా డెఫినెట్గా వాళ్ళ మీద వీడియో తీద్దాం. అంతవరకు స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్.